హాయ్ హలో నమస్తే, నేను మీ సాయి శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము హైదరాబాద్ టు వికారాబాద్ వెళ్ళిన ట్రిప్ ఫుల్ వీడియో ఇది. ఫాలో కంప్లీట్ వీడియో. ఎర్రమంజిల్ నుంచి స్టార్ట్ అయ్యాము టువర్డ్స్ వికారాబాద్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి. ఇది ఒక బస్ వీడియో. ఇందులో నేను మా ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ అందరం ఉన్న వీడియో ఇది. అప్రాక్స్ 8 o'clockకి అలా స్టార్ట్ అయ్యాము ఎర్రమంజిల్ నుంచి. నియర్లీ 10:30 11కి రీచ్ అయ్యాము. అండ్ హియర్ మేము బ్రేక్ఫాస్ట్కి ఆగాము. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనంకి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళే దారి, తర్వాత కోనేరుకు వెళ్ళే దారి ఇది. అదే రోజు అనంత పద్మనాభ స్వామి తర్వాత శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి ఒక 5 kilometers అప్రాక్స్ ఉందండి. సేమ్ డే మీరు వెళ్తే కనుక దర్శనం చేసుకోవచ్చు రెండు టెంపుల్స్. చాలా మంచి లొకేషన్ ఉంది, పాత టెంపుల్ అయినా కూడా. అండ్ ఇక్కడే మేము కార్తీక వనభోజనాలు కూడా చేసాము అందరము. కార్తీక వనభోజన సమారాధన. నెక్స్ట్ ఇక్కడ నుంచి అందరూ భోజనాలు అయిన తర్వాత కౌటిపల్లికి వెళ్ళాము, వాటర్ రిజర్వ్ దగ్గరికి. అందరూ అక్కడ బోటింగ్ కానీ అన్నీ ఉన్నాయి. కౌటిపల్లి వచ్చేసి ఈ టెంపుల్ నుంచి అప్రాక్స్ ఒక 18 to 20 ఇన్ బిట్వీన్ కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ హియర్ వి ఆర్ అట్ కౌటిపల్లి వాటర్ రిజర్వ్ అనొచ్చు, ఆర్ ఎల్స్ చెక్ డ్యామ్. సో పిల్లలు పెద్దలు అందరు బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఇది. వన్ ఆఫ్ ది చిన్న పెద్ద తేడా లేకుండా నేచర్కి చాలా క్లోజ్గా ఉంటూ వాటర్ దగ్గర అందరము ఎంజాయ్ చేసిన ప్లేస్ అండి. ఇక్కడ వాటర్ బాడీ కాబట్టి ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అందరము కూడా బోటింగ్ కూడా చేసాము. ఇక్కడ చిన్నపిల్లలందరూ ఇక్కడ వాటర్లో బాగా ఎంజాయ్ చేశారు. Now let's go for the boating videos. ఇక్కడ బోటింగ్కి వస్తే మీరు చూసుకుంటే ఫస్ట్ మనము డిక్లరేషన్ ఫామ్ అంటూ ఇవ్వాలి. అంటే అందులో అన్నీ ఉంటాయి, ఎమర్జెన్సీ నెంబర్స్, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, స్విమ్మింగ్ వచ్చా రాదా, లైక్ సో. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మేమందరం అయితే డబుల్ బోటింగ్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇట్ కాస్ట్ అరౌండ్ 300 అండ్ 30 minutes టైం ఉంటుంది. ఆ 30 minutesలో మనం సెల్ఫ్గా చేసుకుంటూ వెళ్ళి అక్కడ పాయింట్స్ ఉంటాయి మనకి. అంటే బియాండ్ దట్ వెళ్తే కొంచెం డేంజర్ అని ఉంటుంది. ఆ సైన్స్ బట్టి మనము అక్కడక్కడ తిరగచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇలా వెళ్తే కనుక ఈ పాయింట్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సెల్ఫ్ బోటింగ్ చేసుకుంటూ టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హాయిగా కొంతసేపు అలా ఒక half an hour ఎవ్రీ వన్ కెన్ ఎంజాయ్. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ బోటింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత అందరం బస్ ఎక్కే కన్నా ముందు ఒక గేమ్ అయితే హౌజీ ఆడాము. అండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. హౌజీలో వచ్చేసి చాలా అమౌంట్ అప్రాక్స్ 1000 ఏమో కలెక్ట్ అయితే ఇంకా
అమౌంట్ లైన్స్కి 100 అండ్ హౌజీకి 600 అలా పెట్టుకున్నాము. అండ్ బై లక్ హౌజీ నాకే వచ్చింది. లాస్ట్ ప్లేస్ మేము ఆ రోజు హాల్ట్ అయింది. ఇక్కడ హౌజీ గేమ్ ఫినిష్ చేసుకున్న తర్వాత అందరం కూడా రిటర్న్ టు హైదరాబాద్ ఎర్రమంజిల్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఫుల్ వీడియోలో సరిపోని వీడియోస్ ఇంకా ఉన్నాయండి. మా సుధాకర్ సార్ గారు పాట పాడిన వీడియో నేను సింగిల్గా పెడతాను చూడండి. అండ్ ఇది వచ్చేసి వికారాబాద్ ఐబీలో మేము ఆగాము టీ బ్రేక్ అని. మార్నింగ్ ట్రిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బస్లో అందరూ ఆడుతూనే ఉన్నారు. సింగిల్ వీడియోస్ పెడతాను చూడండి. ఇందులో అవ్వలేదు అన్ని వీడియోస్ ఫిట్ చేయడం. అండ్ దిస్ వాజ్ లాస్ట్ పిక్చర్. ఆర్ఎన్బి స్టాఫ్ పేరు మీద గోశాలలో హౌజీలో వచ్చిన అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది. అండ్ దట్స్ ఇట్ ఆల్ అబౌట్ అవర్ వికారాబాద్ ట్రిప్. సైనింగ్ ఆఫ్.